Yeah. Praise the Lord, everybody. God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Wish Lord. you a happy new year from my family and from my church at Carmel, Ellicott City, Maryland. అందరూ మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. Thank you for all the wonderful. Praise the Lord. Anna, thank you very much, Anna. Wish you Thank you. happy. Wish you the same, brother. Same thing, Anna. Thank you, brothers and sisters. And today is a very wonderful day because this is my first ministry with you starting Praise the Lord. 2026. What an opportunity. This is how God joins us together in his time. ఈరోజు మన ధ్యానం కొరకు నాకు ఇవ్వబడిన పోర్షన్ సామ్స్ 100. చాలా చిన్నది, చాలా కష్టమైంది. మీ అందరికీ తెలుసో తెలియదు. నేను ఏమేమి చెప్పాలనుకోవలేదు. అన్న ప్రార్థన ఆశీర్వాదం అన్న ప్రార్థన ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ అన్న ప్రార్థనలోనే మొత్తం వాక్యం అంతా చెప్పేశాడు. కీర్తన మీరు విన్నారో లేదో, నేను చదువుతున్నాను. దావీదు కీర్తనలు 100. ఇది కీర్తన ఎంత గొప్ప కీర్తన అంటే, ఈ కీర్తన పేరే స్తుతి కీర్తన, ఆరాధన కీర్తన, స్తోత్రము చేసే కీర్తన, దేవుణ్ణి స్తుతించే కీర్తన. A psalm of praise. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ మాట ఈ సంవత్సరము నాలో నెరవేరింది. ఏ మాట అంటే వచనం 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. I just came from a hospital. వాళ్ళు చెప్పినారు నాకు న్యూమోనియా అని. Never in my life I had a pneumonia. Today, first time, I don't know, but God gave me a strength to come to you, to his place, in his sanctuary, with his people, to praise and worship him. What a wonderful thing it is. నా తలంపు ఈరోజు ఈ 5 వచనాల్లో మొదటి వచనము ఒకటే. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. In English it says, make a joyful noise unto the Lord, all ye the lands. మనం చేయాల్సింది ఏంటి అంటే జాయ్ఫుల్ నాయిస్. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ జాయ్ఫుల్ నాయిస్ ఈజ్ వెరీ 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 టఫ్ థింగ్ టు డూ. చాలా కష్టం. రండి కొన్ని రెఫరెన్సెస్ చదువుకొని కొంతసేపు దీన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 14 నుంచి 16 వరకు నేను చదువుతున్నాను. మీ కుటుంబాల్లో మీ యొక్క బైబిల్ తెరిచి నాతో పాటు చదవండి. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా యెహోవాను ఘనపరచుడి, సముద్ర ద్వీప వాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. నీతిమంతునికి స్తోత్రము అని భూదిగంతముల నుండి సంగీతములు మనకు వినబడెను. ఇక్కడ శేషించిన వారు, రెమినెంట్,
నువ్వు నేను ఈ ప్రపంచంలో రెమినెంట్. గాడ్ హ్యాస్ మనల్ని శేషించినాడు బయట వారి నుంచి. చేయవలసింది ఏంటి? బిగ్గరగా ఉత్సాహధ్వని చేయాలి. తూర్పు దేశం వాళ్ళది. తూర్పు దిశనున్న వారులారా యెహోవాను ఘనపరచుడి. సముద్ర ద్వీపవాసులారా, ప్లీజ్ ఫర్గివ్ మీ. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతముల నుండి సంగీతములు. ఎవ్రీబడి, శేషించే వారందరూ దేవునికి స్తోత్రము గానము చేయాలని ఇక్కడ రాయబడి ఉంది. అలాగే యెషయా 42, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ దీస్ థింగ్స్. యెషయా 42, 10, 11, 12. యెషయా 42, 10, 11, 12. సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి. భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. స్తుతించడం అంటే ప్రైజ్. ప్రైజ్ అంటే ఆయనకు స్తుతి, ఆరాధన. అరణ్యమును దాని పురములను, ఇప్పుడు వరకు నీళ్లు, ఇప్పుడు ల్యాండ్. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలను. సెలవాసులు సంతోషించుదురుగాక. పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. 12వ వచనం. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. ఇదంతా దేవుణ్ణి స్తుతించుడి. ఏంటి అంటే 100వ దావీదు కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఆర్ యు ట్రైంగ్ టు కోరిలేట్ ఎవ్రీథింగ్? వన్ మోర్ థింగ్. వీటన్నిటికీ జఫన్య తెలుగులో జఫన్య 3వ అధ్యాయము. జఫన్య హబక్కూక్ తర్వాత హగ్గై ముందు. జఫన్య 3వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నా. సియోను వాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలీలారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. ఇంకా ఇంకొక వచనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 37వ వచనం, 36 నుంచి చదువుతున్నా. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ ఒక మాట. ఇంతవరకు జనములు, జన సమూహము, ద్వీపములు, సముద్రము, భూమిలో ఉన్నవారు, తూర్పు దేశంలో ఉన్నవారు అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఈ 100వ దావీదు కీర్తన 1వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, లెట్ మీ రీడ్ దట్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఇవన్నీ చెప్పింది, ఇవంతా జరిగింది ఇంతవరకు పాత నిబంధన కాలంలో ప్రొఫెటికల్, ప్రవచానుసారంగా ప్రవచనము చేయండి అది. ఇక్కడ జరుగుతున్నది ఎక్కడ? లూకాసు వార్త 19వ అధ్యాయము 37, 36, 37, 38. ఆయన సమీపించినప్పుడు ఎవరు చేశారండి ఇవన్నీ? శిష్యుల సమూహము, శేషించిన జనము. యెషయా 26.
24 నీవు నేను ఈరోజు నూతన సంవత్సరంలో మీకు 3వ దినము, మాకు 2వ దినము. దేవుణ్ణి స్తుతించడానికి ఈ యొక్క నూతన దినములో వచ్చినాం. అయితే మనము ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి అంటే ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు. ఆయన నీ దగ్గరకు వస్తే నీకు సంతోషం ఉందా? ఆర్ యూ హ్యాపీ దట్ హీఈస్ కమింగ్ టు యూ? ఆర్ యూ హ్యాపీ దట్ హీఈస్ కమింగ్ టువర్డ్స్ యూ? ఇఫ్ యు ఆర్ హ్యాపీ, if you are a remnant in his count, if you are a disciple of him, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. Does this ring a bell? యేసు ప్రభు పుట్టినప్పుడు, పరలోకం తెరవబడినప్పుడు దూతలు ఈ మాటలే పాడారు కదా. భూలోకమందు సమాధానం అని మనకు పాడారు. ఇక్కడ పరలోకమందు సమాధానం మన భూమి నుంచి సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. అంతేగాక సమస్త దేశములు దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి అని దేవుని కోరిక ఈ యొక్క వాగ్దానం చెప్తుంది. రండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10-11. ఎక్స్క్యూజ్ మీ. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మనం అన్యజనులము. దేవుడు మనల్ని రక్షించినాడు. దేవుడు మనల్ని సమస్త అన్యజనులు అంటే మీరు ఇండియాలో ఉన్నారు, మేము ఇక్కడున్నాము. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు, యూదులు కాని వారు ఆయనను తెలవని వాళ్ళం. మనల్ని ఆయన ఎన్నుకొని మనల్ని రక్షించి తన కృపలో నిన్ను నన్ను పెంచి ఈరోజు దేవుణ్ణి స్తుతించాలి, ఆయన్ను మనము కొనియాడాలి అని చెప్తున్నాడు. 12వ వచనంలో ఎంత గొప్ప మాట అంటే, యెషయా నుండి వేరు చిగురు అనగా జనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటు. నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. God's blessing on this new year for you and for me on this third day of the 2026. It says, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఈ ఒక్క మాట చాలు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని దగ్గర సంతోషంగా ఉండడానికి. అయితే ఇప్పటి వరకు మనం చూసిందంతా ఇది అస్సలు రక్షణానందము, అస్సలు ఆనందము, సంతోషము దేవుల్లో ఎలాగా ఎక్కడ ఉంటది అంటే, నూతన నిబంధన కాలము యేసు ప్రభు వచ్చినప్పుడు లూకు 1936, 35, 36, 37లో రాయబడిన ప్రకారంగా ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించి, ఆ శిష్యుల సమూహము సంతోషించినప్పుడు శిష్యులు ఎంత బాధపడ్డారో కదా. ఆ బాధ అంతా వాళ్ళు దాన్ని ఆనందంగా సంతోషంగా చేసుకున్నారు. మనము ఈ యొక్క నూతన నిబంధన కాలంలో ఉన్నాము. రెండు మూడు మాటలు చూసుకుందాము ఆ విషయంలో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన
పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతున్నాను. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. సంతోషం అంటే ఇదండి. హౌ మెనీ ఆఫ్ యు నో ఈ శ్రమలలో, బాధలలో, శక్తిహీనతల్లో దేవుని యందు ఆనందం కలిగి ఉండాలంటే అది జరిగే పని మనకి. God is telling us, God is giving a hint this new year that whatever comes, మీ వాగ్దానాలు ఏదైనా, చర్చి సంఘ వాగ్దానం ఏదైనా, యూనివర్సల్ వాగ్దానం ఏదైనా, ఈ రోజు వాక్యము దేవుడు మనతో మాట్లాడేది ఏంటి అంటే చెప్తున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. నువ్వు ఎలాగున్నా సరే, ఎట్టి విషయంలో ఉన్నా సరే, ఇక్కడ ఒక యాకోబు ఒక మాట రాస్తున్నాడు, గివింగ్ కమాండ్. దిస్ ఇస్ చెదిరిన 12 గోత్రములు. మనం చెదిరిపోయి ఉన్నాము, కానీ మనల్ని దేవుడు సమకూర్చి ఆయన జనాంగంలో, ఆయన 12 గోత్రంలో మనల్ని చేర్చినాడు. తన కృప మనల ఎడల ఎంతో ఉన్నది. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. ఎంత కష్టమైందండి దేవుడిని సంతోషించాలంటే, దేవుని యందు సంతోషించాలంటే, దేవుని యందు ఉత్సహించి సంతోషగానం చేయాలంటే ఊరికినే జరిగే పని కాదు. అందరం పంచుకున్నప్పుడు ఓ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అని సంతోషంగా ఉంటాం కదా. శోధనలో పడేటప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, I don't know about you, I just came to know that I got a pneumonia. I can't even breathe. I'm breathing with my mouth. I'm happy. I don't care. I'm with you. I'm with the Lord. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహాదానందం అని ఎంచుకోండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. మనం చేయాల్సింది మనం చేయాలి. తర్వాత దేవుడే ఉంటాడు, దేవుడే చూసుకుంటాడు. ప్రతిదానికి సరగకూడదు, గొరగకూడదు. ఈ సంవత్సరము ఈ 100వ కీర్తనలో మరెందుకో నాకు దేవుడి తలపు అనుగ్రహించినాడు. అందరూ మాట్లాడేది ఆయన మేపు గొర్రె నవ్వు, ఆయన గుర్రం గుమ్మంలో ప్రవేశిస్తాము, ఇవన్నీ మీరు విన్నారు. నేను కూడా విన్నా ఎన్నోసార్లు. I want to go in a different direction from the regular routine happy-go-lucky guys. God is telling you, brothers and sisters, this day in the morning, beware. Being happy is not an ordinary thing. ఎన్నో శ్రమలు, ఎన్నో గొడవలు, ఎన్నో బాధలు, నానా విధములైన శోధనలు, అవన్నీ అంటే మహా ఆనందం అని ఎంచుకోమంటున్నాడు. ఓర్పు తన క్రియను మీలో కొనసాగింపనీయుడి అంటున్నాడు 4వ వచనంలో. Let us have that patience in the Lord and be happy in the Lord and give thanks to the Lord for what we are. How blessed we are. We are breathing, we are alive, we are talking. So many people are in the hospital. So many people could not talk. So many people could not get up from the bed.
God blessed us. God gave a life into us. Isn't that enough for us to give thanks to the Lord? We don't need to go సమస్త దేశములకు వెళ్ళవలసిన అవసరం మనమే. We need to give thanks to Lord. రండి ఇంకొక మాట చూసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొన్ని వచనాలు నేను చూశాను ఇక్కడ. విల్ రీడ్ దోస్ థింగ్స్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ 2 16, 17, 18 నేను చదువుతాను. మీ బైబిల్లో మీరు తీసి నాతో పాటు గమనించండి. St. Paul's Epistle to Philippians, chapter 3, verse 16, 17, and 18. ఆనందం ఏంటో, సంతోషం ఏంటో నేను చెప్తున్నా మీకు. దిస్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాయ్ ఇన్ ద లార్డ్. దిస్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ జాయ్, షౌటింగ్ టు ద లార్డ్ దట్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏంటని? అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీన్స్ కి. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించుతును. ఎంత గొప్ప మాట అండి. How can you and I be joyful in this kind of situations? Paul is saying that I'm happy. నేను పానార్పణంగా పోయబడిపోతున్నాను. I think he wrote this from the prison, I'm not sure, but 18వ వచనం, అటువలనే వీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఎక్స్క్యూజ్ మీ. అంటున్నాడు, ఇటువల్లనే వీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. కెన్ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ జాయ్ ఇన్ అవర్ హార్ట్స్ స్టార్టింగ్ దిస్ ఇయర్? If we do not have, brothers and sisters, this is a God's command, God's servant, God's disciple, God's half brother, Jesus Christ's half brother. Jacob was saying that మీరు నానా విధమైన శోధనలో వెళ్ళినప్పుడు అది మహదానందం అని ఎంచుకోండి. అప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. అప్పుడు దేవుణ్ణి స్తుతి చేయండి. దట్ వుడ్ బి ద గ్రేట్ థింగ్. ఇంకొక వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అదే పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18. ఇది కూడా ఎంత గొప్ప మాట. సంతోషించాలి దేవుల్లో. సమస్త దేశములారా ఉత్సహించండి, ఆయన్ని సంతోషించండి, ఆయన దగ్గరికి రండి. అంటే ఎలాగో రావాలి అంటే, మన కాలంలో ఈ యుగములో దేవుడు మన సంతోషాన్ని ఎలాగ బలపరచాలంటే, నేను చదువుతున్నా 17వ వచనం. వీరైతే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 18. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ప్రేమతో ప్రకటించేది సువార్త అండి. ఆయననేమి విషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును నేను సంతోషించును. మనం సంతోషించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. ఎట్టి విధమైనా సరే, ఏ విధంగానైనా సరే, మన సంఘం నుంచి అయినా సరే, వేరే సంఘం నుంచి అయినా సరే, ఎక్కడైనా సరే, మన సంతోషం
ఎలాగుండాలి, ఎందుకు ఉండాలి అంటే క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు, సువార్త ప్రకటింపబడుతున్నది, మనము చేయగలిగి అందుకు సంతోషించి దేవుని దగ్గరికి రావాలి. దేవా యేసయ్య, నువ్వు నన్ను రక్షించినావు, నా రక్షణ నేను నాలోనే ఉంచుకోకుండా నీ కొరకు నేను నీ సువార్తను ప్రకటిస్తున్నాను, ఇందుకొరకు నేను సంతోషిస్తున్నాను. దీని కొరకు నువ్వు నన్ను కాపాడినావు, దీని కొరకు నన్ను రక్షించినావు, అందుకు నేను సంతోషిస్తున్నాను. కెన్ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ జాయ్? కెన్ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యాపీ ఇన్ అవర్ హార్ట్స్ టువర్డ్స్ గాడ్? అదండి సంతోషం అంటే. ఇంకొక మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ 10 10వ అధ్యాయము 30 ఇది ఇంకా గొప్ప మాట. హెబ్రీ 10, 33, 34 నేను చదువుతున్నాను. హెబ్రీస్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 33, 34. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పని. మీరేమన్నా అనుకుంటున్నారా? ఫ్రెండ్స్ అంటే ఏంటి? సంతోషం అంటే ఇవేనండి సంతోషము. అందరితో కూర్చొని, నలుగురు కూర్చొని సపోర్ట్లు కొట్టి పాటలు పాడి, అది కాదు సంతోషం. వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ నానా విధమైన శోధనల యందు దేవుని కొరకు కక్ష చేతనైనను విష చేతనైనను బాధలు పడి ఆయన సువార్తను ప్రకటిస్తుంటే అది సంతోషం, ఉత్సాహధ్వని. అది దట్ వుడ్ బి లూకా 19:32 రాసింది. ఆయన సమీపించుచున్నప్పుడు శిష్య సమూహం అంతా ఆయనను చూచి సంతోషించుచు పరలోకమందు సమాధానము సర్వలోకములకు మహోన్నతుడైన దేవునికి మహిమ స్తుతి కలుగునుగాక అని స్తుతించి అది చదువుతున్నామని. 32వ వచనం, 33వ వచనం హెబ్రీ 10. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడుతుంది. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతుంది. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు ఆయన స్వాస్థమున్నదని ఎరిగి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అందరూ కలిసి చదవండి నాతో పాటు మీ ఇంట్లలో. మీ ఆస్తిని కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటారా మీరు? నేను ఒప్పుకుంటానా? దేవుని కొరకు మన ఆస్తి వదిలిపెట్టగలవా? సంతోషం అంటే అది. దేవుని దగ్గరికి ఉత్సాహధ్వని చేస్తూ రావాలి అంటే, గుర్తుందా అపోస్తల కార్యం 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో ప్రజలందరూ, విశ్వాసులందరూ తమ ఆస్తులన్నిటిని అమ్మేసి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి అందరూ కలిసి సంతోషం, ఎవరికి ఎక్కువ కాలేదు, ఎవరికి తక్కువ కాలేదు. సంతోషం అంటే అది ఎంత గొప్ప సంతోషం! అది చెప్పనసఖ్యమైన సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం. ఆ సంతోషం దేవుడు మనకు ఈ రోజు అనుగ్రహిస్తున్నాడు. మనమందరం ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త వాళ్ళకు రాస్తున్నాడు, మీ ఆస్తిని కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. సారీ, అదేంటి సంతోషం? ఇంకొక సంతోషం చూసుకుందామా? 1 పేతురు 4వ అధ్యాయం. Give me 1 minute, I'm so sorry. మొదటి పేతురు 4వ అధ్యాయము 12, 13, 14. రండి నాతో పాటు మీరు ఇళ్లలో బైబిల్ తెరిచి చదవండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, 12 నుంచి, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు
మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుని క్రీస్తు మహిమపరచబడినప్పుడు మీరు మహాదానంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీరెందుకు ధన్యులు అంటే ఆయన ఆత్మ మీ మీద నిలబడి ఉన్నది. మీరెందుకు ధన్యులు, మీరెందుకు సంతోషంగా ఉంటారంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహాదానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. శ్రమలలో పాలివారై ఉంటే సంతోషించమంటున్నాడండి. ఆస్తిని పోగొట్టుకునేటైతే సంతోషించమంటున్నాడు. నానా విధములైన శోధనలో ఉంటే సంతోషించమంటున్నాడు. క్రీస్తులో సంతోషపట్టే ఇదే సహోదరి సహోదరులారా. మన సంతోషము ఏంటి? ఎప్పుడన్నా ఈ తలంపుతో ఈ అధ్యాయాన్ని చదివారా? ఈరోజు గాడ్ ఈస్ టాకింగ్ టు యూ అండ్ టాకింగ్ టు మీ. లెట్ us go. Let us take all these trials, tribulations, temptations. ఆ విషయంలో దేవుడిని సంతోషపరచాలి. ఆ విషయంలో దేవుడి యందు ఆనందించాలి. అప్పుడు ఏమవుతుందంటే రండి, దావీదు కీర్తన 100వ దావీదు కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెషయా 35వ అధ్యాయం. యెషయా 35వ అధ్యాయము 10వ వచనం. Two more minutes will finish. యెషయా 35 10వ వచనం. ఈ మాట ఎందుకు అంటే ఆయన గుమ్మములలో ప్రవేశించాలి, కృతజ్ఞతార్పణలు ప్రవేశించాలి. గుమ్మంలో ప్రవేశించాలి అంటే దారి. We need to go into that way, into his gates. How is that gate and what is that gate? రండి. యెషయా 35 నేను 8 నుంచి చదువుతున్నాను. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రుల పోకూడని మార్గము, అది మార్గమును పోవారికి ఏర్పరచబడును, మూఢులైనను దానిలో నడుచుచూ త్రోవను త్రప్పకయుందును. సహోదరి సహోదరులారా, ఆయన మార్గంలో మీరుంటే, ఆయన నిందల్లో పాలువారై ఉంటే, ఆయన నామాన్ని ప్రచురపరచడానికి మీరు రెడీ అయితే, సంతోషంగా ఉంటే, నువ్వెంత మూఢుడు అయినా, ఇంగ్లీష్ లో ఏమున్నదంటే దో ఫూల్స్ షల్ నాట్ బి దేర్. నువ్వు ఫూల్ అయినా మూఢులైనా ఆ మార్గంలో ఉంటే చాలండి. దేవుడు నీకు నాకు ఆ మార్గం అనుగ్రహించినాడు. ఆయన ఆ మార్గం ఎక్కడికి పోతుందంటే ఆయన గుమ్మములలో ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన పూజించడానికి, ఆయన మందిరంలో ప్రవేశించడానికి ఆ మార్గం వెళ్తుంది. ఆ మార్గంలో ఉంటే మూఢుడు కూడా త్రోవ తప్పుకుంటారు. అక్కడేముంటది? అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండవు, దాని ఎక్కవు, అవి ఎక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చుదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చుదురు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఈ నూతన సంవత్సరములో 3వ దినములో దేవుడు అంటున్నాడు, మీరు నా గుమ్మములలో ప్రవేశిస్తే, మీరు నా కొరకు సంతోష గానములు చేస్తే, మీరు నా కొరకు క్రీస్తును ప్రకటిస్తుంటే, క్రీస్తు మార్గంలో నడుస్తుంటే మీకు దుఃఖము నిట్టూర్పు ఉండదు. మీరు రాజమార్గంలో ఉంటారు.
మీరు మూడులైనా సరే మీ ఏం కాదు. రెండు ఇంకొక మాట చూస్తాము. ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ 3, 2 minutes. కొలస్సీ 3, కొలస్సీ 3, 16, 17. సంతోష గానములతో ఆయన దగ్గరికి ఎలాగెళ్ళాలి అంటే, ఇక్కడ పౌలు రాస్తున్నాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండనీయుడి. మరియు మాటల చేత గాని క్రియల చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయడి. ఇదండి దేవుణ్ణి ఆరాధించడం అంటే, దేవునికి ఉత్సాహగానం చేయడం అంటే, ఆయన గుమ్మముల్లో ప్రవేశించాలి అంటే మనము ఈ విధంగా ఉండాలని దేవుడు ఆయన కోరిక, నిన్ను నన్ను కోరుతున్నాడు. ఆఖరిగా మనము ముగించక ముందు ఇవన్నీ చూసి దేవుణ్ణి చూసినప్పుడు శిష్యుల సమూహం అంతా సంతోషించింది. నూతన సంవత్సరంలో దేవుని దగ్గరకు వచ్చినాము, దేవుని దగ్గరలో ఉన్నాము, మనకు మంచి వాగ్దానాలు ఇచ్చినాడు దేవుడు కదా. మనం చేయవలసింది ఏంటంటే ఆయన గుమ్మముల్లో మనము ప్రవేశించాలి. అది రాజమార్గము. మూడుడైనను ఆ మార్గంలో ఉంటే త్రోవ తప్పడు. అక్కడ నిత్యానందం ఉంటుంది, నిట్టూర్పు ఉండదు, దుఃఖం ఉండదు. ఆయన గుమ్మముల్లో సంతోషంతో మనం ప్రవేశించాలి, ఆయన్ని చూడాలి. అప్పుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. ఆయన సమాధానం మన మీద ఉంటుంది. పరలోకమందు సమాధానము, మహోన్నతుడికి స్తుతి మహిమ కలుగుతుంది. దానికి మనం చేయవలసింది ఏంటంటే, రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ చాప్టర్, వండర్ఫుల్ సామ్, 100 సామ్. సమస్త దేశములు, ద్వీపములు, జనాంగములు అందులోంచి మనల్ని శేషించి మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. భూమి దాని మొత్తము ఆయన ఆరాధిస్తుంది, సముద్రం ఆరాధిస్తుంది, ఆకాశం ఆరాధిస్తుంది. మనం ఆరాధించాలి. మన ఆరాధన ఎలాగా? దేవుని దగ్గరికి రావాలి అంటే దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని నామం కొరకు మనం సహించాలి, దేవునిలో ఉండాలి. అప్పుడు ఆ రాజమార్గంలో మనం ప్రవేశిస్తాం. నువ్వు ఎలాగుంటా, నువ్వు ఆ రాజమార్గంలో ఉన్నప్పుడు, ఆయన గుమ్మంలో నువ్వు ప్రవేశించేటప్పుడు నీకు అక్కడ దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, నిత్యముండును. నిన్ను నన్ను కాపాడే దేవుడు. ఈరోజు ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ.